టాలీవుడ్ యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ మీనాక్షి చౌదరి వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. మొదట చిన్న సినిమాల్లో నటించిన మీనాక్షి చౌదరి తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. లక్కీ భాస్కర్ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సంక్రాంతికి వస్తున్నాంలోనూ ప్రధాన పాత్ర పోషించారు. అదే సమయంలో గతంలో టాలీవుడ్ లో లెగసీ ఉన్న కుటుంబానికి కోడలిగా వెళ్లనున్నారనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మీనాక్షి చౌదరికి సంబంధించిన కొన్ని వివరాలను తెలుసుకుందాం. మీనాక్షి చౌదరి 1996 మార్చి 6న హర్యానాలోని పంచకుల్లో పుట్టారు. తండ్రి బిఆర్ చౌదరి. ఈయన ఆర్మీలో కల్నల్ గా చేశారు. మీనాక్షి చౌదరి చండీగఢ్లోని సెయింట్ సోల్జర్ ఇంటర్నేషనల్ కాన్వెంట్ స్కూల్లో చదివారు. స్కూల్లో చదువుతున్న సమయంలో స్పోర్ట్స్ పై చాలా ఇంట్రెస్ట్ ఉండేది. స్టేట్ లెవెల్ స్విమ్మర్ గా రాణించారు. బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. పంజాబ్ లోని డేరా బస్సీలో ఉన్న నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుండి డెంటల్ సర్జన్ కోర్స్ పూర్తి చేశారు. ఇక మీనాక్షి చౌదరి కాలేజ్ టైంలో టామ్ బాయ్ గా ఉండేవారు. చాలా మంది తన పర్సనాలిటీని, తన బిహేవియర్ ని చూసి మగరాయుడు అని పిలిచేవారట. అంతేకాకుండా తన హైట్ కూడా అప్పట్లో తనకు ఇబ్బందిగా అనిపించేది. డెంటల్ కాలేజ్ లో ఉన్నప్పుడే తన హైట్ 6.2. దీంతో చాలా మంది అమ్మాయిలు ఆమె పక్కన నడిచేందుకు కూడా ఇష్టపడేవారు కాదు. ఫ్రెండ్షిప్ చేసేవారు కూడా కాదు. కాలేజ్ లో కొందరు చేసే కామెంట్స్ వల్ల ఇబ్బంది పడేవారు మీనాక్షి చౌదరి. ఆ క్రమంలోనే నలుగురిలో మాట్లాడాలంటే భయపడేవారట. తాను మాట్లాడితే అందరూ ఎక్కిరిస్తారేమోనని అనుకునేవారు. ఈ విషయం ఇంట్లో చెబితే నాన్న పెద్దగా సీరియస్ గా తీసుకునేవారు కాదు. అంతేకాకుండా మీనాక్షి చౌదరికి అప్పట్లో టైం పంక్చువాలిటీ ఉండేది కాదు. దీంతో తండ్రి చాలా సీరియస్ అయ్యేవారు. ఆయనే ప్రత్యేకంగా టైం షెడ్యూల్ చెప్పి అది ఫాలో అవ్వాలని చెప్పేవారు. అయితే మీనాక్షి చౌదరి లైఫ్ ని టర్న్ చేసింది ఓ ఫెస్ట్. అనుకోకుండానే ఆ ఫెస్ట్ లో పార్టిసిపేట్ చేశారు. మిలిటరీ క్యాడెట్స్ కి ట్రైనింగ్ పూర్తయ్యాక ఏటా ఇండియన్ మిలిటరీ అకాడమీ ఆధ్వర్యంలో ఆటమ్ బాల్ నైట్ ఫెస్ట్ ని నిర్వహిస్తారు. అలా 2017లో ఇండియన్ మిలిటరీ అకాడమీ IMA ఆటమ్ బాల్ నైట్ లో జరిగిన బ్యూటీ కాంటెస్ట్ లో అనుకోకుండానే పార్టిసిపేట్ చేశారు. ఆ కాంటెస్ట్ లో మిస్ IMA గా నిలిచారు. అప్పటి నుండి మోడలింగ్ పై ఇంట్రెస్ట్ ఏర్పడింది. తరువాత పటియాలలో ఫ్యాషన్ బిగ్ బజార్ స్పాన్సర్ చేసిన క్యాంపస్ ప్రిన్సెస్ 2018 పోటీల్లో పాల్గొని రీజనల్ రౌండ్ విన్నర్ గా నిలిచారు. తరువాత ఫెమినా మిస్ హర్యానా 2018 టైటిల్ ను గెలుచుకున్నారు. ఆ తరువాత భారత్ లో జరిగే బిగ్గెస్ట్ బ్యూటీ కాంటెస్ట్ గా గుర్తింపు పొందిన ఫెమినా మిస్ ఇండియా 2018 కిరీటాన్ని గెలుచుకున్నారు. ఈ విజయంతో అదే ఏడాది మయన్మార్ లోని యాంగాన్ లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలకు భారత్ తరపున ప్రాతినిధ్యం వహించే ఛాన్స్ వచ్చింది. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీల్లో ఫస్ట్ రన్నర్ అప్ గా నిలిచారు. ఆ టైటిల్ ని గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్ గా నిలిచారు మీనాక్షి చౌదరి. ఆ ఏడాది టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన 50 మోస్ట్ డిజైరబుల్ విమెన్ ఇన్ ఇండియా 2018 జాబితాలో మీనాక్షి చౌదరి 2వ స్థానంలో నిలిచారు. అదే సంవత్సరం మిస్ హర్యానా కిరీటం కూడా దక్కించుకున్నారు. తాను మొదట్లో మోడలింగ్ కి వెళ్తానంటే తండ్రి కొన్ని కండిషన్లు పెట్టారని, అంతేకాకుండా ఎక్కడ ఎలా ఉండాలో చెప్పేవారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు మీనాక్షి చౌదరి. తొలినాళ్లలో చాలా ఇంట్రోవర్ట్ గా ఉండే మీనాక్షి చౌదరి 3-4 కాంటెస్ట్లలో పార్టిసిపేట్ చేసిన తర్వాత తన కమ్యూనికేషన్ స్కిల్స్ ని మెరుగుపరుచుకున్నారు. ఎప్పుడు సమయం దొరికినా పేరెంట్స్ కి లేదా తనకు ఉన్న కొద్దిపాటి లిమిటెడ్ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి మాట్లాడేవారట. అలా మోడలింగ్ రంగంలో రాణించిన మీనాక్షి చౌదరికి మొదట బాలీవుడ్ లో ఆఫర్లు వచ్చాయి. BBC డ్రామా సిరీస్ అయిన డాక్టర్ ఫోస్టర్ అవుట్ ఆఫ్ లవ్ వెబ్ సిరీస్ లో నటించారు. నార్మల్ గా అయితే తన డెబ్యూలో గ్లామర్ పాత్ర లేదా హీరోయిన్ పాత్రను ఎంచుకుంటారు. కానీ తొలి ఛాన్స్ లోనే డిఫరెంట్ పాత్రలో నటించారు మీనాక్షి చౌదరి. ఆల్రెడీ పెళ్లైన వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉండే 22 ఏళ్ల అమ్మాయిగా ఆ సిరీస్ లో నటించారు. ఆ తరువాత హిందీలో అప్ స్టార్ట్స్ లో వీర్స్ గర్ల్ ఫ్రెండ్ గా నటించారు. ఇక తెలుగులో అక్కినేని సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చట వాహనాలు నిలపరాదు సినిమా ద్వారా పరిచయం అయ్యారు. అప్పటికి ఇంకా డెంటల్ డిగ్రీ చదువుతున్నారు. అయితే సినిమాలో ఛాన్స్ రావడంతో చదువును పక్కన పెట్టారు. ఆడిషన్స్ కు వచ్చి ఈ సినిమాకు ఎంపికయ్యారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన రోజున సుశాంత్ ఎవరో మీనాక్షి చౌదరికి తెలియదట. ఇక మీనాక్షి చౌదరి గురించి కూడా సుశాంత్ కి తెలియదట. సెట్స్ లోనే వీరికి పరిచయం అయిందని చెప్పవచ్చు. అయితే ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఆ సినిమా సెట్స్ లోనే ఉండగా డైరెక్టర్ రమేష్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన కిలాడి సినిమాలో ఛాన్స్ వచ్చింది. రవితేజ, డింపుల్ హయాతి తదితరులతో కలిసి పూజా పాత్రలో నటించారు మీనాక్షి చౌదరి. ఈ సినిమా నిరాశపరిచినప్పటికీ తన గ్లామర్ తో ఆకట్టుకున్నారు మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి. ఇక మీనాక్షి చౌదరికి మంచి గుర్తింపు తెచ్చిన సినిమా హిట్టు. హీరో నాని నిర్మాతగా, అడవిశేష్ హీరోగా వచ్చిన ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
వాస్తవానికి ఆ సినిమాలో ఛాన్స్ రావడానికి తన హైటే ప్రధాన కారణమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు మీనాక్షి చౌదరి. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, నా హైట్ నాకు ప్లస్ అనుకుంటా, హిట్ 2లో అవకాశం రావడానికి కారణం ఇదే. అడవిశేష్ పక్కన ఎంత పొడవున్నా పొట్టిగా కనిపిస్తారు, అందుకే నన్ను వెతికి పట్టుకున్నారు. లాక్డౌన్ సమయంలో హిట్ 1 చూశాను, నాకు చాలా బాగా నచ్చింది. స్వతహాగానే నాకు థ్రిల్లర్స్ అంటే ఇష్టం, హిట్ మరింత నచ్చింది. ఈ సినిమాకి సీక్వెల్ చేస్తున్నారని తెలియగానే సంతోషించాను, కానీ కథానాయికగా నాకే అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు అని చెప్పారు. అంతకుముందు 4-5 సినిమాల్లో నటించిన మీనాక్షి చౌదరికి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా అదే అని చెప్పవచ్చు. హిట్ 2 తర్వాత తమిళంలో విజయ్ ఆంటనీతో కలిసి కోలైలో నటించారు. తమిళంలో మీనాక్షి చౌదరి డెబ్యూ మూవీ ఇదే. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన గుంటూరు కారం సినిమాలో రాజీ పాత్రలో నటించారు. వాస్తవానికి గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరిది నామమాత్రపు పాత్ర అని చెప్పవచ్చు. అయితే మహేష్ బాబుతో నటించే ఛాన్స్ రావడంతో ఒప్పుకున్నారు మీనాక్షి చౌదరి. ఇక తమిళంలో ఆర్జే బాలాజీ సరసన సింగపూర్ సెలూన్లోనూ నటించగా తలపతి విజయ్తో గోట్లో శ్రీనిధి పాత్రలో నటించారు. అయితే ఇన్ని సినిమాల్లో నటించినా కూడా 2-3 సినిమాలు తప్ప మిగతావి పెద్దగా ఆడలేదు. కానీ 2024లో వచ్చిన లక్కీ భాస్కర్ మీనాక్షి చౌదరి కెరీర్ లో మర్చిపోలేని మూవీ అని చెప్పవచ్చు. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో తన సహజమైన నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అంతకుముందు ఆమె నటించిన సినిమాల్లోని పాత్రలతో పోల్చితే ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా నటించారు. ఆ తరువాత మరిన్ని ఆఫర్లు వచ్చాయి. ఇక ఈ సంక్రాంతికి రిలీజ్ కానున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఐశ్వర్య రాజేష్ తో కలిసి విక్టరీ వెంకటేష్ సరసన నటించారు. ఇవి కాకుండా మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభరతో పాటు అనగనగా ఒక రోజు సినిమాలోనూ నటిస్తున్నారు మీనాక్షి చౌదరి. ప్రస్తుతం డెంటల్ డిగ్రీ పూర్తి చేసిన మీనాక్షి చౌదరి ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేశారు. సినిమాలతో బిజీ కావడంతో గ్యాప్ తీసుకున్నారు. అంతేకాకుండా బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ లకు ప్రాధాన్యం ఇస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక మీనాక్షి చౌదరికి సంబంధించి గతంలో ఓ వార్త కూడా వైరల్ అయింది. సుశాంత్ తో కలిసి ఇచ్చట వాహనాలు నిలపరాదు అనే సినిమాలో నటించారు. ఆ టైంలోనే వీరికి పరిచయం ఏర్పడింది. అయితే వీరిద్దరూ లవ్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే రూమర్స్ వచ్చాయి. ఆ సినిమా తరువాత వారిద్దరూ కలిసి బయట ఎక్కడా కనిపించలేదు. కానీ ఈ రూమర్స్ మాత్రం విపరీతంగా వచ్చాయి. ఆ తరువాత ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై మీనాక్షి చౌదరి స్పందించారు. ఇలాంటి రూమర్లు ఎవరు క్రియేట్ చేస్తారో తెలీదు, కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రచారం చేస్తారు. కొన్నిసార్లు ఇలాంటివి ఇబ్బందిగా అనిపిస్తాయి. నేను సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటాను, ఏదైనా ఉంటే నేనే చెబుతా. ప్రస్తుతం నా దృష్టి అంతా యాక్టింగ్ పైనే ఉంది అని చెప్పారు. మరికొన్ని విషయాలకు వస్తే ఓ ఇంటర్వ్యూలో మీనాక్షి చౌదరి మాట్లాడుతూ, సమయపాలన అంటే ఏమిటో నాకు ఇంట్లోనే తెలిసొచ్చింది. అది నా వృత్తిగత జీవితానికి చాలా హెల్ప్ అయింది కూడా. ఇప్పటి వరకు నేను సెట్ కి లేట్ గా వెళ్ళింది లేదు. నువ్వు కొంచెం లేట్ గా వస్తే బాగుంటుంది అని దర్శకులే నాతో అంటుంటారు అని చెప్పారు. మీనాక్షి చౌదరి నటించిన సినిమాలు తొలినాళ్లలో ఫ్లాప్ అయ్యాయి. దీంతో పలు ఆఫర్లు పోయాయి కూడా. అయితే ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మీనాక్షి చౌదరి. ఇప్పటి వరకు నేనేం చేసినా, నాకు ఎలాంటి ఫలితాలు వచ్చినా అందుకు బాధ్యత మొత్తం నాదే. ఎందుకంటే నాకేది ఇష్టమో అదే చేశాను. ఇచ్చట వాహనాలు నిల్పరాదు సినిమాలో నేను చేయకపోతే కిలాడి, హిట్ 2 సినిమాల్లో అవకాశాలు వచ్చేవి కాదు. ఇండస్ట్రీలో ఏం చేసినా దాని ప్రభావం ఎక్కడో ఓ చోట కనిపిస్తుంది. మనం కష్టపడ్డామంటే ప్రతిఫలం ఏదో ఓ రూపంలో వస్తుంది అని అన్నారు. గ్లామర్ షో, ఇంటిమేట్ సీన్లపై మాట్లాడుతూ, నేను నటించే సినిమాలో అలాంటి సీన్లు ఉంటే ఆ సీన్లు సినిమాకి నిజంగా అవసరమా అని చాలా ఆలోచిస్తాను. ముద్దు సీన్లు, ఇంటిమేట్ సీన్లు ఉంటే సినిమాలు చూసేస్తారనేది కరెక్ట్ కాదు. అందుకు ఎమోషన్స్ కూడా ఉండాలి. అందుకే హిట్ 2 సినిమాలో ఆ సీన్లు ఉన్నా నటించాను. ఆ సీన్లకు ఉండే ప్రాధాన్యం ఏంటో డైరెక్టర్ శైలేష్ నాకు అర్థమయ్యేలా వివరించారు. మోడ్రన్ జీవితాల్లోని లివింగ్ రిలేషన్షిప్స్ ని ఈ కథలో చూపించాలనుకున్నాం కాబట్టి ఆ సీన్లు ఉన్నాయనేది అర్థమైంది అన్నారు. అప్పట్లో మీనాక్షి చౌదరి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సమయం ఎవ్వరి కోసం ఆగదు. అది సినిమా ఇండస్ట్రీకి మాత్రమే కాదు, అన్ని రంగాలకు వర్తిస్తుంది. నా తల్లిదండ్రుల నుండి ఆ విషయాన్ని నేర్చుకున్నాను అని అంటారు మీనాక్షి చౌదరి. ఇవి మీనాక్షి చౌదరికి సంబంధించిన విశేషాలు.